హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భువి క్రేజీ బర్స్. ప్రతి సంవత్సరం సమ్మర్ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ ఆవకాయ పచ్చడి పడుతుంటారు. మరి ఈ సంవత్సరం మేము కూడా కొత్త ఆవకాయ పట్టేశాం. మేము పట్టిన ఆవకాయ పచ్చడిని మీకు కూడా షేర్ చేస్తాం. ఎలా వచ్చిందో చూసేద్దాం. ముందు మామిడికాయల ముచ్చుకులన్నీ తీసేసి వాటర్లో శుభ్రంగా కడుక్కున్నాము. ఆ తర్వాత మామిడికాయలన్నింటినీ మాకు కావాల్సిన సైజులో ముక్కలుగా చేసేసుకున్నాం. మా దగ్గర మామిడికాయలు కట్ చేసే కత్తిపీట లేదని మార్కెట్కి తీసుకెళ్ళి మామిడికాయలన్నిటిని ముక్కలు చేయించి తీసుకొచ్చుకున్నాం. తెచ్చుకున్న ముక్కల్లో నుంచి జీడి తీసేసి ఆ జీడి కింద ఉన్న తొక్కను కూడా తీసేసాం. అలా తీసేసిన ముక్కల్ని క్లాత్తో తుడిచి శుభ్రం చేసుకున్నాం. వెల్లుల్లిపాయలు కూడా ఒలిచిపెట్టుకున్నాం. ఇప్పుడు ముక్కలన్నీ తవ్వతో కొలుచుకుంటున్నాం. కొలిచిన ముక్కలకి నూనె కలిపి పక్కన పెట్టేసాం. ఇప్పుడు మనం ముక్కలు కొలిచిన కొలతలను బట్టి ఒక గిన్నెలోకి కారం, ఉప్పు, ఆవపిండి, మెంతులు, కొద్దిగా పసుపు, అలాగే వెల్లుల్లిపాయలు, వాటితో పాటు ఆయిల్ వేసి ముద్దగా అయ్యేలాగా కలుపుకోవాలి. యాక్చువల్గా మేము పట్టిన మామిడికాయ పచ్చడికి 4 తవ్వల మామిడికాయ ముక్కలకి 1 తవ్వ కారం, 1 సేరు ఉప్పు, 1 సేరు ఆవపిండి, కావాల్సినన్ని ఎల్లుల్లిపాయలు, 1 ప్యాకెట్ ఆయిల్ పట్టింది. చిటికెడంత పసుపు వేసుకున్నాము. కొన్ని మెంతులు వేసి మిక్స్ చేసుకున్నాం. అవన్నీ మిక్స్ అయిపోయేవంతా ఒక ముద్దలాగా అయిన తర్వాత ఇప్పుడు నూనెలో కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కారం ముద్దలోకి కొద్దిగా వేసుకుంటూ మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపేసిన ముక్కల్ని ఒక డబ్బాలోకి తీసేసుకుంటున్నాం. చెప్పాలంటే ఈ పచ్చడిని యాక్చువల్గా జాడీలోకి తీస్తారు. మా దగ్గర జాడీ లేక మేము ఇలా ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకుంటున్నాం. ఫైనల్గా మా ఇంటి ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.